నమస్తే అందరికీ. సో మనతో పాటు ఆల్ ఇండియా స్టేట్ కో కన్వీనర్ ఏబీవీపీ తరఫున కమల్ సురేష్ గారు ఇక్కడ ఉన్నారు. సో మనకు ఈ యూనివర్సిటీలో నాంపల్లి క్యాంపస్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆక్రమణలను దాని గురించి ఆ ఉద్యమాల గురించి మన కమల్ సురేష్ గారు చెప్తారు. సో అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. చెప్పండి అన్న, ఏంది రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి, చాలా ఉద్రిక్తలు మేల్కొంటున్నాయి, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఇది ఏదైతే నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఇది విద్యార్థుల కోసం నాడు తెలుగు కళలు, తెలుగు సాహిత్యం, వివిధ కళలు, జర్నలిజం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, ఫోక్ ఆర్ట్స్ కావచ్చు, వివిధ రకాలుగా ఉన్నటువంటి తెలుగు భాషకు సంబంధించింది తెలుగు కళలు అనేది జీవించి ఉండాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన మానసపుత్రికగా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం అంటేనే తెలుగు సంబంధించిన తెలుగు ఆచారాలు కావచ్చు, తెలుగు వ్యవహారాలు కావచ్చు, ఏదైనా ఈ విశ్వవిద్యాలయంలో ఉండాలి అనేది యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉన్నది. ఇక్కడ దాదాపు ఈ తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో 12 కోర్సులు నడుస్తూ ఉన్నాయి. డిస్టెన్స్ కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, బీ డిజైన్ కావచ్చు, అదేవిధంగా రకరకాల కోర్సులు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఏదైతే బయట తెలుగు విశ్వవిద్యాలయంలో నాకు గదులు కేటాయించాలని మనం పేపర్లో కానీ అక్కడక్కడ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాం అన్నాడు జయధీర్ తిరుమలరావు అనే వ్యక్తి. ఈ జయధీర్ తిరుమలరావు ఎవరంటే, జయధీర్ తిరుమలరావు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు. అలాంటి వ్యక్తి ఈరోజు యూనివర్సిటీ దగ్గరనే మూడు పూటలు యూనివర్సిటీ ఇచ్చిన సాలరీతోటి జీవితాన్ని కొనసాగించి 3 పూటలు తిండి పెట్టిన యూనివర్సిటీని ఈరోజు నాశనం చేయాలనుకుంటున్నాడు జయధీర్ తిరుమలరావు. అందులో భాగంగానే ప్రభుత్వం దగ్గర కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది ప్రభుత్వంలో నుండి ప్రజాప్రతినిధులు తెలిసిన మాత్రాన వాళ్ళతోటి వీసీకి ఫోన్ కొట్టించడం, నాకు నాంపల్లిలో నేను ఏదైతే కొన్ని గదులలో నా వస్తువులు పెట్టుకున్నానో ఆ వస్తువులు పెట్టుకున్న గదులు నాకు ఇవ్వాలని చెప్పడం. అది ఎంత మూర్ఖత్వం అంటే, జయధీర్ తిరుమలరావు ఇక్కడ పనిచేసిన వ్యక్తి, ఇక్కడ పనిచేసిన ప్రొఫెసర్, ఆయనకు కూడా తెలుసు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ను కానీ, రూములను కానీ, చిన్న గదిని కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ, ప్రైవేట్ సంస్థలకు కానీ కేటాయించే హక్కు ఎవరికీ లేదు. అది ప్రొఫెసర్ చిన్నపరెడ్డి కమిషన్ కూడా క్లియర్ కట్ చెప్తుంది. ప్రొఫెసర్ చిన్నపరెడ్డి కమిషన్ ప్రకారం విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులకు కానీ, ప్రైవేట్ సంస్థలకు కానీ ఎటువంటి ల్యాండ్ కానీ, రూములు కానీ ఇవ్వకూడదని ప్రొఫెసర్ చిన్నపరెడ్డి కమిషన్ క్లియర్ కట్గా ఉన్నా కానీ ఆయనకు ఆ విషయం తెలుసు. అయినా శరణుజొచ్చి నా వస్తువులు పాడైపోతున్నాయి, ఆద్యాకళ పేరుతోటి కొన్ని వస్తువులు సేకరించిండు. ఆయన ఎక్కడ సేకరించిండు? ఈ అడవులలో అణుగుదంతాలు, పులి చర్మము, పులి బోను అను రకరకాలు సేకరిస్తుండు. వాడు పులి చర్మము ఆదివాసుల పేరు చెప్పి మేము ఆదివాసుల యొక్క కళలు నాశనం అవుతున్నాయని చెప్పేసి పొద్దున్న లేచి తిరుగుతుంటా ఉంటాడు. ఈ ఆదివాసులకు పులి దంతాలకు ఏం సంబంధం? పులి చర్మానికి ఆదివాసులకు ఏం సంబంధం? ఎనుగుదంతాలకు ఈరోజు ఆదివాసులకు ఏం సంబంధం? ఈరోజు పులిబోనుకు లమ్మడోళ్ళకి ఏం సంబంధం? కాబట్టి కేవలం ఆదివాసుల పేర్లు చెప్పి ఈరోజు వాటిని ఈయన చలామణి అవుతున్నాడే తప్ప సమాజంలో చలామణి అవుతున్నాడు. ఆద్యకళ పేరుతోటి, ఆదివాసుల పేరుతో చలామణి అవుతూ ఈరోజు తనకు శరణుజొచ్చి నాటి పూర్వం ఏదైతే కొన్ని రోజుల క్రితం ఏంటంటే, నా వస్తువులు పాడైపోతున్నాయి, ఆ వస్తువులను నేను కొన్ని రూమ్లో పెట్టుకుంటానని చెప్పేసుకొచ్చి ఈరోజు ప్రజాప్రతినిధులను పెట్టుకునడానికి ఇచ్చింది యూనివర్సిటీ. ఇచ్చినప్పుడు నువ్వు కొన్ని రోజులకు ఖాళీ చేయాలి కదా, పెట్టుకొని ఇచ్చారు కదా అనేసి నేను ఖాళీ చేయకుండా నాకు నోటీసులు ఇప్పిస్తాం ప్రభుత్వం, అది సమంజసం కాదు. ఏ విధంగా అయితే జయధీర్ తిరుమలరావు ఈ విధంగా చేస్తున్నాడో అది ముమ్మాటికి యూనివర్సిటీకి ఆయన చేస్తున్న ద్రోహం. ఇప్పటికైనా జయధీర్ తిరుమలరావుకు మేము ఏబీవీపీగా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థుల తరపున నేను హెచ్చరిస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు శరణుజొచ్చి ఇక్కడ రూములు కొనుక్కోవడం మీకు జ్ఞానం లేదు, మీకు సోయి లేదు, మీరు మతి తప్పిందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అన్నటువంటి గిరిజన విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు, ఆదివాసీ విద్యార్థులు, పేద విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చదువును కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ విద్యార్థుల చదువును కొనసాగించాలంటే మీ యొక్క కపట నీతిని మానుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఫోన్లు చేయడం మానేసి మీ యొక్క వస్తువులను ఇమీడియట్గా ఖాళీ చేసుకొని తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. లేని ఎడల విద్యార్థులు ఈ 2-3 రోజుల్లో చూసి విద్యార్థుల యొక్క ఆగ్రహానికి మీ వస్తువులే పాడైపోతాయా, లేకుంటే నీ అడ్రస్కే నీ వస్తువులను తీసుకొస్తారా, లేకుంటే రోడ్డు మీద పడేస్తారా అనేది ఈ కాలం నిర్ణయిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు తిరుమలరావు అనేది ఒక చరిత్రకారుడు కదండి.
ఆయనకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు యూనివర్సిటీ అంటే చాలా గొప్పది. ఇది అంత ధైర్యం ఎట్లా వచ్చింది ఆయనకు అసలు? ఏంటంటే తిరుమలరావు అనే వ్యక్తి క్యాజువల్గా ప్రొఫెసర్గా పనిచేస్తే చాలా మందికి పరిచయాలు అవుతాయి. అదొక పరిచయం అయితే ఈయన పూర్వం ఈయన యొక్క నేపథ్యం ఏంటంటే ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఆ రోజు సమాజంలో నక్సలెట్లుగా చలామణి అవుతుంది కమ్యూనిస్టులు. ఈయన కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ గల వ్యక్తి. ఈరోజు ఈయన బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినా, ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినా, ఈయన ఏదైతే ఎక్కడైనా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ చూడండి మీరు, ఏదైతే కమ్యూనిస్టం భావజాలం ఉన్నోళ్ళు, కమ్యూనిజం భావజాలం ఉన్నోళ్ళు, అర్బన్ నక్సలేట్గా చలామణి అవుతున్న వాళ్ళు, ఈరోజు ప్రొఫెసర్ హరహర గోపాల్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులను తీసుకొని వెళ్ళి ఈరోజు ఈయన చలామణి అవుతూ ఆ యొక్క వస్తువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఈరోజు నక్సలిజమే రూపుమాపబడింది. సెంట్రల్ గవర్నమెంట్ నక్సలిజంలే లేకుండా చేసింది మార్చి 31, 2026లో. అప్పటి వరకు చేసి మేమంతా లొంగిపోయారు నక్సలేట్లు. లొంగిపోయిన నక్సలేట్లు అక్కడక్కడ వీళ్ళు అర్బన్ నక్సల పేరుతోటి ఆ ముసుగులో దాక్కొని వీళ్ళందరూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు నక్సలేట్ సిద్ధాంతం ఏంది? పేదోడు చదువుకోవాలని ఆ నక్సలేట్ సిద్ధాంతం. అంటే వీళ్ళ సిద్ధాంతాన్ని వీళ్ళే కాలా రాస్తున్నారా? ఈరోజు నక్సలేట్ ముసుగులో కావచ్చు, కమ్యూనిజం ముసుగులో, మావోయిస్టుల ముసుగులో, మావోయిస్టులు కొంతమంది మాజీ మావోయిస్టులను తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం, ఈరోజు ప్రజల కోసం జీవిస్తామంటాను. ప్రజల కోసం జీవిస్తే ప్రజల యొక్క హక్కులను కాల రాస్తారా? విద్యార్థుల హక్కులను కాల రాస్తారా? యూనివర్సిటీ ల్యాండ్ను గుంజుకోవాలని చూస్తాడా? ఎంత ధైర్యం తిరుమలరావుకు? ఎవరిచ్చిరి ధైర్యం? నీ ధైర్యం ఎవరిచ్చిరో, నీ ధైర్యాన్ని ఎవరు నూరిపోస్తున్నారో ఆ ధైర్యం ఇచ్చే వాళ్ళకు కూడా నేను ఈ వేదిక ఏదైతే మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఖబర్దార్, ఒక్కరు కూడా విశ్వవిద్యాలయం జోలికి వస్తే మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి వెళ్ళగొట్టడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా అయితే మీకు ఆ గతి పట్టిందో, అక్కడ విద్యార్థులు ఏ విధంగా వెళ్ళగొట్టారో, ఈ తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా కంకణం కట్టుకున్నారు. మీరు 2 రోజుల్లో మీరు ఈ వస్తువులను ఇక్కడ నుంచి తరలించకపోతే విద్యార్థులు తరలించడానికి 100కి 1000% సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకేనా. ఇంకొకటి అన్నది, ఇప్పుడు ఆయన కూడా ఇంతకుముందు కూడా కొన్ని ప్లేసెస్లో అడిగినాడు కదా అధికార వస్తువులు పెట్టుకోవడాలని. అయితే అక్కడ నుంచి కూడా చాలామంది తరిమేసారు, తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చిండు అనేది ఒక ఉంది ఇక్కడ సమాజం. అది నిజమా అబద్ధమా? 100%. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈయన 2 ఏదైతే క్వార్టర్స్ని అడిగిండు, అక్కడ అడిగితే అక్కడ ఏబీవీపీ విద్యార్థి సంఘం అన్నట్టు మేము విద్యార్థులమందరం కలిసి ఈయనను అక్కడి నుండి వెళ్ళగొట్టడం జరిగింది. యూనివర్సిటీస్లో నీ ఆద్యకళ ఎందుకు? బయట గవర్నమెంట్ ల్యాండ్లు చాలా ఉన్నాయి. నువ్వు నిజంగా ఆద్యకళ మీద ప్రేమ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్లను తీసుకో, లేకుంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకో. 1200 గజాల్లో నీ డీడీ కాలంలో పెద్ద ఇల్లు ఉంది కదా, 100 గజాలు దీనికి కేటాయించు. ఈ చిన్న 2 రూమ్లు ఏం సరిపోతుంది? నీ 12 గజాల్లో ఉన్న ఇల్లులో ఒక 100 గజాలు దీనికి కేటాయించు అంటున్నాం. మీరు అన్నట్టు ఈయన వివిధ ప్లేస్లలో తిరిగిండు, ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగిండు, అక్కడ విద్యార్థులు ఏబీవీపీ అందరూ వెళ్ళగొట్టడం జరిగింది. అక్కడ నుంచి స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళిండు కొండాపూర్. వాళ్ళు మీ వస్తువులు పనికిరావు, ఇవి మ్యాన్మేడ్ వస్తువులు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు వద్దన్నారు. అక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియంకి రావడం జరిగింది. ట్రైబల్ మ్యూజియం వాళ్ళు దీనికంటే మా దగ్గర పురాతనమైన వస్తువులు ఉన్నాయి, ఈ పులుబోన్ అనేది ఇది మ్యాన్మేడు, ఇది వడ్రంగులు చేసినది, ఇది కుమ్మరోలు చేసినది, మాకు ఇది అవసరం లేదనేసి వాళ్ళు వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో కావాలనుకున్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా ఈ విధంగానే ప్రతిఘటన ఎదురైంది. ఈయన ఎక్కడ పోతే అక్కడ వీళ్లకు ప్రతిఘటన ఎదురైంది కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. సో తెలుగు విశ్వవిద్యాలయంలో శరణుజొచ్చి ఈరోజు కావాలంటున్నాం కాబట్టి మేము కూడా 2 రోజులు టైం ఇస్తున్నాం, మేము కూడా వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి మీ ఛానల్ ద్వారా ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను, నిజంగా ఈయనకు ఆద్య కళ మీద ప్రేమ ఉంటే, నిజంగా ఆదివాసీ కళల మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈరోజు సాలార్జంగ్ మ్యూజియం ఉంది, ఈ ట్రైబల్ మ్యూజియాలు ఉన్నాయి, మీకు వెళ్ళగొట్టి ఏదో ఒక వస్తువు తీసుకోండి, నేను సేకరించినాను, వాళ్ళ మీద ప్రేమతోటి సేకరించినాను అని మీరు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మీకు లాభాపేక్ష లేకుంటే. ఇవన్నీ ఏం లేకుండా కేవలం ఆద్యకళ పేరు చెప్పి కొన్ని రూములు ఈ విధంగా చూపించి గవర్నమెంట్ నుంచి ఆయన ఒక ప్రకటనలో చెప్పిండు, ఈరోజు ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఆ ఆద్యకళ పేరుతో వాటిని కాపాడుకోవడానికి ఫండ్స్ ఇస్తుంటారని, ఆ ఫండ్ కోసం మాత్రమే చేస్తున్న నాటకాలు ఇవని తప్ప ఆద్యకళ మీద కానీ ఆదివాసీల మీద కానీ ఎక్కడైనా ప్రేమ లేదు. ఎందుకంటే పనిచేసిన విశ్వవిద్యాలయాన్ని కబళించాలని చూసుకుంటున్నప్పుడు ఎవరి మీద ఏం ప్రేమ ఉంటుంది? నాకు ఎక్కడ ప్రేమ ఉండదు. అన్ని చోట్ల వీళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. సో ఇక్కడ నుండి కూడా మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఏబీపీగా 100కి 1000% వెళ్ళగొడతాం. ఓకే. ఇంకోటి అయినా ఇప్పుడు రోజు రోజుకి ధర్నాలు చాలా అవుతున్నాయి. కొంతమంది ఫ్యామిలీస్ వస్తున్నారు, కొంతమంది ఫ్యాకల్టీ వస్తున్నారు, వేరే జిల్లాల నుంచి కూడా బస్సులకు వచ్చి ధర్నాలు ఉంటున్నారు కదా.
అయితే వీళ్ళు భయపడతారు అనుకుంటున్నారా మీరు? ఎవరు భయపడతారని? తిరుమలరావు కానీ ఇంకా ఎవరైనా తిరుమలరావు అనేటని ప్రైవేట్ వ్యక్తి, ఆయన ఈరోజు ఆయన ఇక్కడ పనిచేసిపోయిండు. మాకు ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం యొక్క వీసీ రిజిస్టార్ మీద మాకు అడ్మినిస్ట్రేటివ్ మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వాళ్ళ యొక్క ఏదైతే అధికారాలను ఉపయోగించి ఖాళీ చేయిస్తారని మాకు నమ్మకం ఉంది. వీసీ రిజిస్టార్ కూడా మాకు ఒక 2 రోజులు టైం ఇచ్చారు. ఆ టైం గడువులు మేము కూడా చూస్తున్నాము. ఆ టైం అయిపోగానే వీసీ రిజిస్టార్ వెళ్ళగొడతారా, వాళ్ళు వెళ్ళకూడదు, విద్యార్థులు మేము వెళ్ళగొడతాం. ఓకే. ఇంకోటి అయితే ఇతని వెనకాల ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారా? ఇప్పుడు ఒకటి సమాజంలో జరుగుతున్న టాక్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఒక యూనివర్సిటీని కానీ ఏదైనా ప్రభుత్వ భూములు అమ్మాలంటే ఎవరో ఒకరి పేరు మీద మామూలు వ్యక్తి మీద రాపించి తర్వాత ఆ ప్రైవేటీకరణ చేసి తర్వాత భూములను వేరే వాళ్ళకి అమ్ముతారు. అది జరుగుతున్నది. సో అదే ఇప్పుడు కూడా జరుగుతున్నదని చాలా మంది అంటున్నారు రిపోర్ట్స్. ఆ విధంగా ఏం లేదు. ఆ విధంగా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రొఫెసర్ చిన్నపరెడ్డి కమిషన్ క్లియర్ కట్గా ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి కూడా యూనివర్సిటీ యొక్క ల్యాండ్ ఇవ్వద్దు అనేది క్లియర్గా ఉంది. ఒకవేళ ఆ విధంగా మేము చేస్తే మాకు లా తెలుసు, చట్టం తెలుసు, దాని ప్రకారం వెళ్తాము. దానికంటే ముందుగా ఆయన శరణు వచ్చిండు కాబట్టి మేము వెళ్ళగొడతాం. ఓకే. ఇప్పుడైతే ఆయనకైతే ఏ అధికారం లేదు ఇక్కడ. ఇప్పుడైతే 100కి 1000% ఏ అధికారం లేదు. కేవలం శరణు వచ్చి ఒక శరణు వచ్చి ఒక దారి పడుతున్న ఒక దానయ్య వెళ్తుంటాడు. ఆ రోజు నైట్ అయితే మీ ఇంట్లో ఒక రోజు ఉంచుకోరా మీరు? అయ్యా నైట్ అయింది, ఒక నైట్ పడుకుంటానని ఉంచుకోరా? ఆ విధంగా ఈయన నాకు బయట నా వస్తువులు తడిసిపోతున్నాయి, నేను సేకరించినయా మ్యాన్మేడా అని ఆ వస్తువులని తడిసిపోతున్నాయి అంటేనే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు పెట్టుకో ఒక 2 రోజుల మందమని చెప్పారు. అలాంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఈయన ప్రెజెంట్ చేయడం సిగ్గుచేటు. ఇంకోటి ఈ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రొఫెసర్ కోదండరామ్ ఏదైతే ఉద్యమ నేత ఆయన ఉన్నారో కోదండరామ్ ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తాడంట. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండి, రిటైర్డ్ ప్రొఫెసర్ అయి ఉండి, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఈరోజు ఒక వ్యక్తికి ఏ విధంగా యూనివర్సిటీ ల్యాండ్ ఇవ్వాలని చేస్తారు? ఇక్కడ సర్వే చేయడానికి వచ్చిందంట ప్రొఫెసర్ కోదండరామ్. సిగ్గుండాలే కోదండరామ్ సార్కి, సిగ్గుండాలని అంటున్నాను. ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నత హోదాలో పనిచేసి ఉంటున్న వ్యక్తి, మీరు ఏ విధంగా ఒక ప్రైవేట్ వ్యక్తికి యూనివర్సిటీ ల్యాండ్ కేటాయించాలని మీరు నాంపల్లి ప్రాంగణాన్ని ఏ విధంగా సందర్శిస్తారు? ఎన్ని గుండెలు కోదండరామ్కి? కాబట్టి విద్యార్థుల యొక్క ఆగ్రహం ఏందో, విద్యార్థుల యొక్క ఉద్యమాలు ఏందో కోదండరామ్కి తెలియని కావు, కోదండరామ్ సార్కి తెలియని కావు. కాబట్టి కోదండరామ్ గారు మీరు తస్మాత్ జాగ్రత్త. మీరు వచ్చినటువంటి ప్రకటన వెనకన్నా తీసుకోవాలి. జయధీర్ తిరుమలరావుకు వస్తువుని ఎత్తుకోపోమని చెప్పాలని మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు శరణు వచ్చినటువంటి జయధీర్ తిరుమలరావుకు వంత పాడుతూ సపోర్ట్ చేస్తూ నాంపల్లి ప్రాంగణం రావాలంటే మీరు దొంగలకు సద్దులు కడుతున్నారు. కోదండరామ్ అనే వ్యక్తి దొంగలకు సద్దులు కడతాడా? ఈ కోదండరామ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఉద్యమ సమయంలో ఒక మాట వినిపించేది. ఆంధ్ర ప్రజల దగ్గర, ఆంధ్ర బిజినెస్ మ్యాన్ల దగ్గర, ఆంధ్ర నాయకుల దగ్గర, ఆంధ్ర రాజకీయ నాయకుల దగ్గర ఆ రోజు దోపిడీ చేసి ధనాన్ని తీసుకొని ఉద్యమాన్ని నీరుగారుస్తున్నాడనేది ఒక అబండ ఉండే కోదండరామ్ మీద. ఈ జయధీర్ తిరుమలరావు గురించి వచ్చిందంటేనే ఆ రోజు అన్నటువంటి అబండాలు ఈరోజు నిజమయ్యాయని నాకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక దొంగ తిరుమలరావుకి యూనివర్సిటీ భూములను, యూనివర్సిటీ రూములను ఏ విధంగా ఇవ్వాలని నువ్వు సపోర్ట్ చేస్తావు కోదండరామ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోదండరామ్కి నిజంగా ఈ తెలంగాణ ప్రజల మీద కావచ్చు, తెలంగాణ విద్యార్థుల మీద ప్రేమ ఉంటే అలాంటి పనులు చేయొద్దు. ఇక ముందు ఒకవేళ చేస్తే ఆయన మానుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే అన్నది. ఓకే, ఆయన అయితే వెళ్ళిపోయేంత వరకు ధర్నాలు ఆగరా? 100% వెళ్ళిపోయే వరకు ధర్నాలు కాదు, వెళ్ళకూడదాం. సో ఇంకొకటి కొంతమంది అన్నారు, ఇప్పుడు ఏదో మొన్న స్టేట్మెంట్ చూసిన ఒక పత్రికలో విద్యార్థులు మూర్ఖుల ఇది ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? తిరుమలరావా? కాదు, ఈ కోదండరాము వాళ్ళంతా కలిపి ఒక మీటింగ్లో ఉన్నారు కదా. మీటింగ్లో ఉన్నప్పుడు ఆయన జయ తిరుమలరాజు ఇక్కడ ఆదికాల వస్తువులు అడిగితే ఏ తప్పేముంది, వీళ్ళు ధర్నాలకు ఎందుకు వస్తున్నారు, వాళ్ళంతా మూర్ఖులు కాకపోతే అన్నట్టు స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళకి స్టేట్మెంట్ వస్తే ఆద్యకాల సమితిలు కావచ్చు, సమితి సభ్యులు కావచ్చు, ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటి అడ్రస్ ఏదో తెలుసుకుంటాము. ఇక్కడ ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రకాల వస్తువులు ఉన్నాయి అనుకో, ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారో ప్రతి ఇంటి దగ్గర మేము చేరుస్తాం. విద్యార్థులు మేము చందాలు వేసుకొని ప్రతి ఇంట్లో ఒక 5 వస్తువులు చేర్చేస్తాం. మేము ఆ పని మేము చేస్తాం. మీరు ఆ విధమైన ప్రకటనలు చేస్తాం, ఈ ప్రకటన మేము చేస్తున్నాం, రాసుకోండి. ఓకే. ఇప్పుడు వీసీ గారు అయితే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన జస్ట్ శరణొచ్చి ఉన్నాడు తప్ప ఎటువంటి అధికారాలు లేవన్నది. కరెక్ట్? 100%. ఓకే అండి, ఇది చూడండి, తిరుమలరావు గారు మీరు ఎంత ప్రొఫెసర్ అయినంత చరిత్రకారుడు అయినా కూడా సరే మీరు శరణ్ వచ్చారు కాబట్టి అదేవిధంగా మీరు బయటకు వెళ్ళాలని ఏబీవీపీ కమల్ గారు చెప్తున్నారు. సో దయచేసి దీని గురించి ఎక్కువ అది మీకే తెలుసు, నేను ఇంకేం చెప్పాను. ఓకే, మరి మంచిది.